స్వామియే శరణమయ్యప్ప. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. శబరిమల అయ్యప్ప దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగానే ఆన్లైన్‌లో స్వయంవరిక వర్చువల్ క్యూ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి దేవస్థానం వారు ఈ నెల అంటే 16వ తారీఖు నుండి నవంబర్ నెల మనకి జనవరి 10వ తారీఖు వరకు కూడా ఆన్లైన్‌లో స్వయంవరిక వర్చువల్ క్యూ దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ టికెట్లు మీరు ముందుగానే ఆన్లైన్‌లో బుక్ చేసుకోండి. ఇది అయ్యప్ప స్వామి మాలేసినటువంటి స్వాములు గానీ, అదేవిధంగా నానయ్యప్పలు కూడా ఈ టికెట్‌ని మీరు ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్‌లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు మొబైల్ ఫోన్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ, అదేవిధంగా సిస్టమ్ ద్వారా గానీ బుక్ చేసుకునేటువంటి స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో, మీరు ముందుగా గూగుల్‌లో శబరిమల ఆన్‌లైన్ డాట్ ఓఆర్జీ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మనకి టాప్‌లో ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి శబరిమల అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్‌కి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. పైన మనకి లెఫ్ట్ సైడ్ టాప్‌లో వర్చువల్ క్యూ అని ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడు మనకి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఎవరైతే స్వామివారి భక్తులు ఈ దర్శన టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు ముందుగా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం కింద న్యూ యూజర్ అని ఉంటుందండి. లాగిన్ కింద న్యూ యూజర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఆ ఫోటో అంటే 1 ఎంబీ లోపు ఉండాలండి ఫోటో. అదేవిధంగా మీకు పూర్తి పేరు, ఈమెయిల్ ఐడీ, మీ యొక్క మొబైల్ నెంబరు, అడ్రస్సు ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చి సేమ్ మనకి కనిపిస్తుంది కదండీ! ఈమెయిల్ ఐడీ ప్లస్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్ తోటి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నది అక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకైతే పూర్తిగా ఈ హోమ్ పేజ్‌లోకి అయితే మనం లాగిన్ అవ్వడం జరుగుతుందండి. మనకి పైన వర్చువల్ క్యూ అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే డేట్ అన్నది మనకి కనిపిస్తుందండి. సెలెక్ట్ డేట్ అని. మీరు ఏ డేట్‌నైతే శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అన్నది మీరు ఎంపిక చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు రూట్ మ్యాప్ అని అడుగుతుంది. సాధారణంగా మనందరూ కూడా పంప దగ్గర నుంచి వెళ్తాం కాబట్టి పంప అన్నది ఆప్షన్ పెట్టుకోండి. దాని తర్వాత మనకి అంటే సెల్ఫ్ అని ఉంటుంది. అదేవిధంగా అదర్స్ అని ఉంటుందండి. సెల్ఫ్ అంటే మీ అంతట మీరు ఓన్‌గా సింగిల్‌గా బుక్ చేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదర్స్ అంటే మరొక ఐదుగురికి మ్యాక్సిమం బుక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. పక్కన యాడ్ పిలిగ్రామ్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క పూర్తి పేరు, మొబైల్ నంబరు, మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్క్ ఉంటుంది కదా! రెడ్ కలర్‌లో అవి మాత్రం మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. మిగిలినదైతే అవసరం లేదు. కాబట్టి ఫోటో కూడా 1 ఎంబీ లోపు ఉండాలండి. కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఈ విధంగా మీరు దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా బుక్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.